హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము చేసుకోబోయే రెసిపీ వచ్చేసి అదేనండి, కొబ్బరి చిప్పలతో మెహందీ తయారు చేసుకోవటం ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ అండి, కానీ కొబ్బరి చిప్పని సన్న పీసెస్ చేసుకోవటమే కష్టము. దీనిని బాగా పీసెస్ చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది వరకు రోజుల్లో అయితే మన పెద్దవాళ్ళు గోరింటాకు కోసుకొచ్చుకొని బండ మీద నూరుకొని మెత్తగా చేతులు పెట్టుకునేది. అది ఇప్పుడు పోగా బెల్లం పాకం బట్టి బెల్లంలో కోన్ తయారు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి చిప్పలతో అయితే కోన్ చేసుకున్నట్లయితే ఏదన్నా మనం తొందరగా ఫంక్షన్లకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనము ఇంట్లో దేవుడికి టెంకాయలు కొట్టుకుంటాం కాబట్టి ఈ కొబ్బరి చిప్పల్ని వేస్ట్గా పోకుండా మనం దీంతో కోన్ చేసుకున్నట్లయితే మనము ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నప్పుడు ఈజీగా మనము కోన్ని చేతులకు పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ దీంట్లో కుంకుమ మంచి కాస్ట్లీ కుంకుమ, మంచి కలర్ ఉన్న కుంకుమ అయితే మనకి చేతులు అయితే చాలా అంటే చాలా బాగా పండుతాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ తెలుసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా ఒక క్లాత్లో పెట్టి, ఇది కొబ్బరి చిప్పలు బాగా షార్ప్గా ఉంటాయి కాబట్టి చేతల్లో గుచ్చుకుంటాయండి. ఇలా ఒక పట్టలో పెట్టి ఈ విధంగా ఒక రోకలి సాయం తీసుకొని మెత్తంగా ఇలా పగలగొట్టుకోవాలండి. ఇలా మెత్తగా పీసెస్గా కొట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాటి అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఈ కొబ్బరి ముక్కల్ని చూడండి, ఇలా ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని ఇలా అడుగు బాగాన ఇలా బాగా సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మూత లాంటిది ఇలా సెట్ చేసుకోవాలి. దీనిపైన ఒక గిన్నెని పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు దీని మీద ఒక ప్లేట్ని పెట్టుకోవాలి. ఇందులో నుంచి ఆవిరి బయటికి పోకుండా ఒక చిన్న ప్రాసెస్ని మనం సెట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలు బాగా కింద కాక బాగా వస్తుంది. మనము బాగా సన్న మంట మీదే అయితే దీన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ఈ కింద కాక వస్తుంది, పైన అయితే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఇందులో నుంచి ఆవిరి బయటికి పోకుండా ఒక చిన్న ప్రాసెస్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాము. ఇదిగోండి, ఇది గోధుమ పిండి, మన చపాతీ పిండిలాగా ముందుగా కలుపుకొని మీకు చూపెడతాను. ఇలా గోధుమ పిండిని ఇలా మొత్తానికి మనం సెట్ చేసుకున్నట్టయితే ఈ గోధుమ పిండి ఈ చుట్టూ ప్లేటుకు మొత్తానికి మూసేసి ఉంటుంది కాబట్టి ఆవిరి బయటికి పోయే ఛాన్స్ అయితే లేదు. ఆవిరి ప్రతి బొట్టు మనకి గిన్నెలోనే యాడ్ అవుతుంది. చూడండి, కొబ్బరి చిప్పల్ని లోపల సెట్ చేసుకొని ఇప్పుడు గోధుమ పిండిని ఈ విధంగా ముద్దగా పిసికేసుకొని బయటికి ఆవిరిని పోనివ్వకుండా ఇలా గోధుమ పిండిని దబర చుట్టూ ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని ఆన్ చేసుకొని సన్న మంట మీద ఒక 30 నిమిషాల పాటు బాగా కాగబెట్టుకోవాలి. పైన ప్లేటు మీద ఈ విధంగా వాటర్ పోసుకోవాలి. కింద వేడికి పైన వేడికి మధ్యలో ఉన్న కూర గిన్నెలో ఆవిరి బొట్లు దిగుతుంది. ఒక 30 నిమిషాల పాటు ఇలా వదిలేస్తాము. కోన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? పిల్లలకి, పెద్దలకి, అందరికీ ఇష్టం అండి. ఇలా ట్రై చేయండి మీరు కూడా. కొబ్బరి చిప్పల కోను సూపర్గా అంటే సూపర్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఒక 30 నిమిషాలు అయిపోయింది. మనము ఇప్పుడు గ్యాస్ని ఆపేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి,
ఇప్పుడు ఇందులో నుంచి ఆవిరి బయటికి పోయే ఛాన్స్ అయితే అస్సలు ఉన్నదండి. చూడండి, మనము గోధుమ పిండిని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడైనా ఆవిరైతే పోతుందేమో. చూడండి, మనకి కోన్ అయితే ఎంత బాగా రెడీ అయిపోయిందో. చూడండి, మనకి పైన ఆవిరి బొట్లు ఇలా దిగుతున్నాయి. చూడండి ఎంత బాగా. మనకి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చూడండి, గోపురం సాయి పసుపు, గోపురం కుంకుమ యాడ్ చేసుకోండి. ఇదైతే మంచి కలరు వస్తుంది. చాలా అంటే చాలా బాగా మనకి రెడ్ వస్తుందండి. కలర్ అయితే మంచి కలర్ వస్తుందండి. ఇప్పుడు మనము ఇది మొత్తం బాగా కలిపేసుకుందాము. చూడండి, కొబ్బరి చిప్పల కోన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, నా చెయ్య నాకు కొబ్బరి చిప్పల కోన్ అయితే రెడీ అయిపోయింది. నాకు కోన్ పెట్టేవాళ్ళు లేరు కాబట్టి నేను ఇప్పుడు నా చేతికి మీకు పెట్టి చూపెడతాను. చూడండి, కోను నేనే పెట్టేసుకున్నాను. కోన్ పెట్టుకోవటం నాకు అంత చేత రాదండి.